దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైనటువంటి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో సునీత మహేందర్ రెడ్డి ముందున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒకసారి ప్రచారం ముగించుకొని రెండోసారి కార్నర్ మీటింగ్లతో పాటు సంఘాలు సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు సునీత మహేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ క్యాడర్ ఉరకలేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా టీపీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో ప్రాధాన్యం. ఎందుకంటే అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి గతంలో రేవంత్ రెడ్డి గెలిచారు కాబట్టి, అలాగే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తాను మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తాను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు. 2964 బూతులలో ప్రతి బూత్లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానం మల్కాజ్గిరి అని, ఆనాటి మల్కాజ్గిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజ్గిరి పార్లమెంటు నుంచే మొదలైందని గుర్తు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆదివారం మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనస్థలిపురం, కౌకుర్ల వద్ద జరిగినటువంటి కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకి వస్తున్నటువంటి నరేంద్ర మోదీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తున్నారో జవాబు చెప్పి రావాలని సీఎం నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారో ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతనే ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టినటువంటి మోదీ ఏ ముఖంతో తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భారీ మెజారిటీతో సునీతమ్మను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డిని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. అవ్వ, తాత, అన్న, చెల్లి అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతానని పట్నం సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.